ఏపీలో తమ్ముళ్ళకి ఇక తిరుగులేదు. 2 స్థానాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా విజయ భేరి మోగించారు. ఇటు ఉభయ గోదావరి జిల్లాలో, అటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా 2 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గెలుపొందారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పట్టభద్రుల్లో ప్రధానంగా విద్యావంతులు, మేధావుల్లో తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమి ప్రభుత్వానికి ఇంకా సానుకూలత ఎక్కువ ఉంది, ఎలాంటి వ్యతిరేకత లేదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి ఈ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు చాలా కీలకం. ఒక రకంగా గెలుపును డిసైడ్ చేసే జిల్లాలు. ఇక్కడ కనుక ఓట్ బ్యాంక్ అటు ఇటు అయితే కనుక ఈ 9 నెలల పరిపాలనకు సంబంధించి ఒక అతిపెద్ద పరీక్ష పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి అని అనుకునేవాళ్ళు. కానీ అక్కడ వాళ్ళు మోగించిన విజయ్ బేరీ చూస్తే ఖచ్చితంగా ఎలాంటి పరీక్ష లేదు. కంప్లీట్గా చంద్రబాబు గారి పరిపాలన, కూటమి పరిపాలన మీద సానుకూలతగానే అందరూ ఉన్నారండి. ఒక్క టీచర్ ఎమ్మెల్సీ విషయంలో మాత్రమే తేడా కొట్టింది, కానీ వ్యూహం పొడుచుకొట్టింది. దానికి సంబంధించి ఏంటి అనేది ఆలోచించుకునే పనిలో పడ్డారు. ఏం జరిగిందనే పరిశీలించుకునే పరిస్థితి కూడా ఉంది కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్నికల ఫలితాలు మంచి మార్కులే వేశాయి కూటమి ప్రభుత్వానికి.